గురువు స్థానంలో ఉండి స్టూడెంట్ ని ప్రేమించాడు ఓ టీచర్. తంజావూరు కుంభకోణం సమీపంలోని గోపీకుర పెరుమాళ్ ఆలయ వీధిలో ఉంటున్నాడు అయ్యప్పన్. ఇతనికి ఇంకా పెళ్లి కాలేదు. పట్టేశ్వరంలోని ప్రభుత్వ హైయర్ సెకండరీ స్కూల్లో టీచర్ గా పనిచేస్తున్నాడు. ఇక అక్కడే నందనవనానికి చెందిన ఆర్ తమీజ్ అనే యువతి కూడా ఇంటర్ చదువుతుంది. ఇక ఈ అయ్యప్పన్ కూడా అక్కడే పనిచేస్తూ ఉండటంతో ఇద్దరి మధ్య గురు శిష్యుల సంబంధం ఏర్పడింది. అయితే కాలక్రమేణా అది కాస్త ప్రేమ బంధంలా మారిపోయింది. ఇక అప్పటి నుండి పుస్తకాలలో ప్రేమలేఖలు పెట్టి తన స్టూడెంట్ తమీజ్ కు ఇచ్చేవాడు. ఇక ప్రేమలేఖ చదివిన ఆమె మురిసిపోయేది. అలా కొంతకాలం ఇద్దరు ప్రేమించుకుని శారీరకంగా దగ్గరైపోయారు. అయితే ఈ అయ్యప్పన్ కొంతకాలం అక్కడ వర్క్ చేశాక బెటర్ ఆఫర్ రావడంతో ఓ ఎన్జిఓలో చేరాడు. అయినా వీరిద్దరి ప్రేమకి ఎలాంటి బ్రేకులు పడలేదు. యథావిధిగా ఇద్దరు కలుసుకునేవారు. ఇక తమీజ్ తన ఇంటర్ ఆ తర్వాత డిగ్రీ కూడా పూర్తి చేసింది. అప్పటికి వీరి ప్రేమకు 5 ఏళ్లు. తమీజ్ డిగ్రీ పూర్తి చేశాక కుంభకోణంలోని ఓ టెక్స్టైల్ షోరూమ్ లో సిస్టమ్ వర్క్ లో జాయిన్ అయింది. ఇక ఈ 5 ఏళ్లలో అయ్యప్పన్ తన డ్యూటీ అయిపోగానే తమీజ్ కోసం నేరుగా ఆమె చదువుతున్న కాలేజీకి వెళ్లి ఆమెను తన బైక్ పై తీసుకువెళ్లి కొద్దిసేపు ఆమెతో గడిపి మళ్లీ ఆమెని ఇంట్లో దింపేవాడు. కారణం తమీజ్ ఇంట్లో వాళ్లకు వీళ్ల లవ్ స్టోరీ తెలుసు. అయ్యప్పన్ చాలా మంచివాడని భావించి భ్రమపడి అతనితో తమ కూతురు పెళ్లి చేయడానికి ఒప్పుకున్నారు. కాకపోతే ఇద్దరు లైఫ్ లో కొద్దిగా సెటిల్ అయ్యాక చేద్దామని ఆగారు. ఇక తమీజ్ బట్టల షాప్ లో జాయిన్ అయ్యాక కూడా అయ్యప్పన్ ప్రియురాలిని పిక్ చేసుకోవడానికి వెళ్లేవాడు. ఒక్క డ్యూటీలో ఉన్నప్పుడు తప్ప మిగిలిన టైం మొత్తం అయ్యప్పన్ తమీజ్ ని అంటి పెట్టుకుని ఉండేవాడు. అంటే ఓ రకంగా ఆమెకు బాడీ గార్డ్ లా అన్నమాట. ఇక ప్రియుడలా తన బాడీని అంటి పెట్టుకుని ఉంటుంటే తనపై ప్రేమతో ఉంటున్నాడులే అనుకుంది తమీజ్. కానీ ఆ తర్వాతే తెలిసింది ఆమెకు ప్రేమకు మించిన అనుమానపు జబ్బు అతనికి ఉందని. అదెలాగంటే ఓ రోజు తమీజ్ షాప్ లో పని పూర్తి చేసుకుని ప్రియుడి కోసం బయట నిల్చొని వెయిట్ చేస్తూ ఉండగా ఆమెకు తన పాత ఫ్రెండ్ ఒకతను కనిపించాడు. గతంలో ఇద్దరు ఒకే చోట కలిసి చదువుకున్నారు. ఇక ఆ పరిచయంతో రోడ్డు పక్కన నిల్చుని ఉన్న తమీజ్ ని చూసి గుర్తుపట్టి అతను ఆమె దగ్గరికి వెళ్లి పలకరించాడు. ఇక సడన్ గా పాత ఫ్రెండ్ తారసపడటంతో ఆశ్చర్యపోయింది తమీజ్. ఇంతలో అతను పలకరించడంతో నవ్వుతూ మాట్లాడుతుంది. చాలా కాలం తర్వాత ఇద్దరు కలుసుకోవటంతో కాసేపు మాట్లాడుకున్నారు. అయితే అలా మాట్లాడుకుంటూ కొద్ది దూరం నడుచుకుంటూ వెళ్లారు. ఇక అప్పుడే అదే రూట్ నుండి ప్రియుడు అయ్యప్పన్ ప్రియురాలి కోసం బైక్ పై వస్తూ వీళ్ళిద్దరూ నడుచుకుంటూ మాట్లాడుకుంటూ వెళ్లటం చూశాడు. ఇక అది చూడగానే అయ్యప్పన్ కి సర్రుమంటూ కోపం వచ్చింది. తన ప్రియురాలు వేరే మగ వ్యక్తితో మాట్లాడటం ఓర్చుకోలేకపోయాడు. అసలు అతను ప్రియురాలికి ఏమవుతాడని కూడా ఆలోచించలేదు. ఖచ్చితంగా తన ప్రియురాలికి అతను లవర్ని అని డిసైడ్ అయిపోయాడు. మరి అనుమానపు బుద్ధి ఉంది కదా, అందుకే అంతకన్నా మంచిగా ఆలోచించలేకపోయాడు. అందుకే వెంటనే వెళ్లి కడిగేయాలి అని వెళుతూ ఉండగా ప్రియురాలు ఫ్రెండ్ తో మాట్లాడేసి అతనికి బాయ్ చెప్పి చేతులూపుతూ ప్రియుడిని చూసి అతని దగ్గరకు వచ్చింది. ఇక ప్రియురాలు తన దగ్గరికి రావటంతోటే లోపల కోపాన్నంతా మాటల రూపంలో కక్కేశాడు అతను. నీకు నేను కాకుండా ఇంకో ప్రియుడు కూడా ఉన్నాడా అన్నాడు. అయితే ఆ మాటలు వినగానే ప్రియురాలు షాక్ అయిపోయింది. అందుకే వెంటనే స్నేహితుడిని పట్టుకొని ప్రియుడు అంటావేంటి అంది. ఇక ఆ మాటలుగా ప్రియుడు ఏ టైప్ లో స్నేహితుడు, బెడ్ షేర్ చేసుకునే స్నేహితుడా అన్నాడు. కాదు, అతను నా స్కూల్ మేట్, చాలా కాలం తర్వాత కలిశాడు, అందుకే మాట్లాడా అంతే. నువ్వు తప్పుగా అర్థం చేసుకొని చాలా చీప్ గా మాట్లాడుతున్నావంది. చీప్ పనులు చేస్తుంది నువ్వు, నేను కాదన్నాడు. ఇక ఆ రోజు నుండి గొడవ మొదలైంది. అతను నీ స్నేహితుడు కాదు ప్రియుడని అయ్యప్పన్, కాదు ఫ్రెండే అని తమీజ్ వాదించుకున్నారు. ఇక ఆ వాదన ఎంతకీ తెగకపోవటంతో తమీజ్ నీతో నేను వాదన చేయలేనని సైలెంట్ అయిపోయింది. కానీ అయ్యప్పన్ మాత్రం సైలెంట్ గా ఉండలేదు. పగలు రాత్రి పనులన్నీ పక్కన పెట్టి భూతంలో అర్ధరాత్రి దాటాక కూడా నిద్ర లేకుండా ఆలోచించాడు. ఎంతలా ఆలోచించినా అయ్యప్పన్ అనుమానపు బుద్ధి తమీజ్ తప్పు చేసిందనే చెప్పింది. అందుకే ఆమె తనకు దక్కదేమో అన్న అనుమానంతో ఆమెనే చంపేయాలి అనుకున్నాడు. అది కూడా ఓ అరటిపండుతో. 2 అరటిపళ్లను తీసుకొని అందులో ఓ అరటిపండు తొక్క తీసేసి అందులో ఎలకల మందు పొడి చేసి అరటిపండు మొత్తానికి పట్టించి మళ్లీ పైన అరటిపండు తొక్కని అంటించి 2 పళ్ళని తన జేబులో పెట్టుకుని 18వ తేదీన ప్రియురాలికి ఫోన్ చేసి కలుద్దాం రమ్మన్నాడు. ఆమె అలా రాగానే తమీజ్ ని రెడ్డిపాళియం వైపుగా తన బైక్ పై తీసుకెళ్లాడు. అక్కడికి వెళ్ళాక కూడా మళ్లీ అదే విషయంలో ఇద్దరి మధ్య డిస్కషన్ జరిగింది. నీదంతా అనుమానమే, అతను నా ఫ్రెండ్ అంది తమీజ్. కానీ అయ్యప్పన్ మాత్రం అతను నీ ప్రియుడే, అందుకే నువ్వు నాకు దక్కవేమో అని అనుమానంగా ఉంది అన్నాడు. ఇక ఆ మాటలకు తమీజ్ అలాంటి అనుమానపు ఆలోచనలు పెట్టుకోకు, నేను నిన్నే పెళ్లి చేసుకుంటా అని అయ్యప్పన్ చేతిలో చెయ్యి వేసి మాటిచ్చింది. కానీ అప్పుడు కూడా అయ్యప్పన్ ఆమె మాటలు నమ్మలేదు. అందుకే నాకు నువ్వు ఎన్ని ప్రామిసులు చేసినా నేను నమ్మను, మనిద్దరం కలిసి బ్రతకలేమని నా మనసు చెప్తుంది. అందుకే ఇద్దరం కలిసి బ్రతకలేకపోయినా కలిసి చనిపోదామంటూ తన జేబులో ఉన్న 2 అరటిపళ్ళని బయటకు తీశాడు. ఇక ఆ 2 పళ్లలో ఎలకల మందు కలిపిన పండు చూడగానే అతను గుర్తించగలడు కాబట్టి తెలివిగా, అంటే తన ప్రాణాలకు ఏ డోకా లేకుండా సేఫ్ సైడ్ ఉండి ఎలకల మందు కలిపిన అరటిపండును ప్రియురాలికిచ్చి
కలపని పండుని తన చేతిలో పెట్టుకున్నాడు. ఇక ప్రియురాలతో ఈ 2 పళ్ళల్లో ఒక దానిలో ఎలకల మందు కలిపా, ఒక దానిలో కలపలేదు. ఇప్పుడు చెరొకరి చేతిలో చెరో అరటిపండు ఉంది. ఇద్దరం దాన్ని తిందాం. ఎలకల మందు కలిపిన అరటిపండు ఎవరికి వస్తే వాళ్ళు చనిపోతారన్నాడు. అయితే అందుకు ప్రియురాలు ఒప్పుకోలేదు. పైగా తన చేతిలో ఉన్న అరటిపండు తొక్క అతికించినట్లుగా ఉండటంతో ఈ పండేదో తేడాగా ఉంది, నేను తిననంది. అయినా చనిపోవటం తనకు ఇష్టం లేదని చెప్పింది. కానీ ప్రియుడు మాత్రం ఆమె మాటలు వినకుండా బలవంతంగా ఆమె చేతిలో ఉన్న అరటిపండుని ఒలిచి ఆమె నోట్లో కుక్కి వెళ్లిపోయాడు. ఇక అరటిపండు తిన్న తమీజ్ గబగబా ఇంటికి వెళ్ళింది. అయితే ఇంటికి వెళ్లగానే మందు ప్రభావం మొదలయ్యి తమీజ్ తల తిరిగింది. దీంతో ఆమె తండ్రి రవి కింద పడిపోయిన కూతుర్ని పట్టుకొని ఏం జరిగిందన్నాడు. దానికి తమీజ్ జరిగింది మొత్తం తండ్రికి చెప్పింది. ఇక అదంతా విన్న తండ్రి ముందు కూతురు ప్రాణాలను కాపాడాలని ఆమెను హాస్పిటల్ కి తీసుకువెళ్లాడు. కానీ అప్పటికే పరిస్థితి విషమించి చికిత్స పొందుతూ తమీజ్ చనిపోయింది. దీంతో తమీజ్ తండ్రి ఆవేశంగా పోలీస్ స్టేషన్ కి వెళ్లి అయ్యప్పన్ పై కేసు పెట్టాడు. అతనే తన కూతురితో బలవంతంగా ఎలకల మందు కలిపిన అరటిపండు తినిపించాడని, ఈ విషయం స్వయంగా తన కూతురే చెప్పిందని చెప్పాడు. ఆ విషయం నా కూతురు చెప్పగానే నేను ఆమెను హాస్పిటల్ కి తీసుకువచ్చానని, అయితే చికిత్స పొందుతూ ఆమె చనిపోయిందని చెప్పాడు. ఇక పోస్ట్ మార్టం రిపోర్ట్ లో కూడా అదే కన్ఫర్మ్ అవ్వటంతో పోలీసులు పారిపోయిన అయ్యప్పన్ కోసం వేట మొదలు పెట్టారు. ఇక ఆ క్రమంలోనే పోలీసులు అయ్యప్పన్ కోసం గాలించి ఫైనల్ గా అతన్ని పట్టుకొని అరెస్ట్ చేశారు. విచారణలో అయ్యప్పన్ తనే తమీజ్ ను విషం కలిపిన అరటిపండు తినిపించి చంపేశారని ఒప్పుకున్నాడు. ఆమె మరో వ్యక్తితో ఎఫ్ఐఆర్ పెట్టుకుందన్న అనుమానంతో ఆమె తనకు ఎక్కడ దక్కకుండా పోతుందో అన్న ఆలోచనతోనే ఇదంతా చేశానన్నాడు. తన అనుమానంతో ఓ నిండు ప్రాణాన్ని తీసేశాడు అయ్యప్పన్. అనుమానానికి ఓ హద్దు ఉండాలి. అది శృతి మించితే మనిషిలో ఉన్న సైకో బయటకు వస్తాడు. అలా వచ్చిన వాడు విచక్షణ మర్చిపోయి ఇలా హత్యలు చేస్తాడు. అసలు అయ్యప్పన్ ప్రియురాల వైపు ఒక్కసారి ఆలోచించి ఉంటే, ఆమె చెప్తుంది నిజమా కాదా అని ఎంక్వైరీ చేసి ఉంటే విషయం హత్య దాకా వచ్చేది కాదు. అయినా ప్రేమలో ఒకరిపై మరొకరికి నమ్మకం ఉండాలి. అది లేని రోజు అసలు ఆ బంధంలో ఉండటం వేస్ట్. అనుమానంతో అస్సలు కలిసి ఉండకూడదు. ఉంటే అయ్యప్పన్లా ఇలా ప్రాణాలు తీసేస్తారు. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కమెంట్ రూపంలో తెలియజేయండి. మరింత ఇంట్రెస్టింగ్ అండ్ జెన్యూన్ ఇన్ఫర్మేషన్ కోసం ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.